క్రికెట్ పోటీలో గెలిచిన విజేతలకు బహుమతి అందజేయడం సంతోషంగా ఉందన్నారు గడ్డం సరోజా వివేక్. గత 10 ఏళ్లుగా కాకా మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ పోటీలు నిర్వహిస్తుందన్నారు. అంబేద్కర్ విద్యా సంస్థల్లోని విద్యార్థులు విద్యతో పాటు ఆటలోనూ ప్రావీణ్యం సాధించాలన్నారు. టాలెంట్ ఉన్న పేద విద్యార్థులు క్రీడల్లో అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటే విధంగా ప్రోత్సహిస్తామన్నారు. హైదరాబాద్లో స్పాట్లైట్ క్రికెట్ అకాడమీ ఆధ్వర్యంలో అంబేద్కర్ ఎడ్యుకేషన్ కాకా అకాడమీలో కాకా మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ పోటీలు నిర్వహించారు. అండర్ 11 స్థాయిలో నిర్వహించిన ఈ క్రికెట్ పోటీల్లో 9 జట్లు పాల్గొన్నాయి. వెంకటస్వామి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ గత 10 సంవత్సరాలుగా కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ మా క్యాంపస్లో నరసింహారెడ్డి గారు ఈ స్పాట్లైట్ అకాడమీ నడిపించడం మాకు కూడా ఎంతో గర్వకారణము. ఎందుకంటే ఎంతో మంది పిల్లల్ని తీర్చిదిద్ది మంచి స్పోర్ట్స్మెన్గా తయారు చేసి దేశానికి అందిస్తున్నారు. ఇక్కడ ఉన్న చిన్న వయసు, చాలా అతి చిన్న వయసు, వాళ్ళకి ఎంత అర్థమవుతుందో కూడా తెలియదు. అటువంటి పిల్లల్ని కూడా తీసుకొచ్చి క్రికెట్లో నిపుణులుగా చేసి తయారు చేసి తీర్చిదిద్దుతున్నారు. చాలా సంవత్సరాల నుంచి మేము డిస్కస్ చేస్తూ ఉండేవాళ్ళము, గర్ల్స్ని ఎట్లా ప్రోత్సహించాలి, ఒక లేడీస్ టీమ్ గర్ల్స్ టీం కూడా తయారు చేద్దామంటే ఎవరు ముందుకు రావట్లేదు అని అనుకున్న సందర్భాల నుంచి కూడా ఇవాళ నేషనల్ లెవెల్లో కూడా ఆడే గర్ల్స్ని తయారు చేస్తున్న స్పాట్లైట్ అకాడమీ. ఈ అంబేద్కర్ కాలేజ్ పిల్లల నుంచి మా పిల్లల నుంచి కూడా మీరు హీరోస్ని తయారు చేయాలి అనుకున్న సందర్భాల నుంచి ఇవాళ దాన్ని నిజం చేసిన క్రెడిట్ నరసింహారెడ్డి గారికే. అండ్ మా కాలేజ్ కూడా చాలా గర్వకారణం. మా పిల్లలు ఇక్కడ మోస్ట్లీ బీద పిల్లలే వస్తారు. మా పిల్లలకి ఇక్కడ 40% వరకు దాదాపు గవర్నమెంట్ స్పాన్సర్షిప్ ఇస్తారు. సో అక్కడి నుంచి 60% వాళ్ళు పే చేయవలసింది. అది కూడా మా కాలేజ్లో ఒక ఆఫర్ అందరి పిల్లలకి ఉంది. ఎవరైతే 80% మార్క్స్ తెచ్చుకొని మాకు అందిస్తారో వారికి ఫ్రీగా చదువులు స్పాన్సర్ చేయబడుతుంది. ఇక్కడ ఆ కేటగిరీలో చాలామంది ముందుకు వచ్చి ఈ స్పాన్సర్షిప్ తీసుకొని ఎంతో బాగా చదువుకొని మా కాలేజ్ నుంచి బయటికి వెళ్తున్నందుకు చాలా గర్వపడుతున్నాము. ఈ కాకా వెంకటస్వామి గారు 50 years బ్యాక్ ఈ కాలేజ్ స్థాపించి ఈరోజు దినదిన అభివృద్ధి జరుగుతూ అన్ని అంశాల్లోకి ముందుకు పోతున్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను.